హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్ 05. సో, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. సో, ఇవాళ వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్‌డే అండి. సో, నేను కొంచెం లేట్‌గా పోస్ట్ చేశాను వీడియో. ఏమనుకోవద్దు. కొంచెం వర్క్ బిజీలో ఉన్నాననమాట. అందుకే లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి. సో, మేమొచ్చేసి ఇంకా టెంపుల్‌కెళ్తున్నామండి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్‌కెళ్ళిపోతున్నామనమాట. కానీ ఇక్కడ మా ఇంటి దగ్గరలో చిన్నగా పార్క్ ఉంటదండి. చాలా బావుంటది. ఒకరోజు పార్క్ వీడియో కూడా చేస్తాను చూడండి. సో, ఎండలో మాత్రం నిజంగా పిల్లల్ని అస్సలు బయటికి తీసుకురాకండి. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. జస్ట్ మార్నింగ్ అప్పటికి ఇంకా 10:30 అవుతుంది. ఆ టైంకే చూడండి ఎండ అయితే ఎంత విపరీతంగా ఉందో. సో, ఒకవేళ మీరు పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా క్యాప్ మెయింటైన్ చేయండి. వాటర్ మెయింటైన్ చేయండి. సో, ఫైనల్‌గా అయితే ఇంకా టెంపుల్‌కొచ్చేసామండి. ఈ టెంపుల్‌లో వచ్చేసి అందరూ అమ్మవార్లు ఉంటారు. ఈ అమ్మవారు లేరు ఈ టెంపుల్‌లో అనేటట్టు ఉండరనమాట. శ్రీ పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇదొచ్చేసి. చూడండి ఎంత బావుంటదో టెంపుల్ అయితే చాలా అంటే ఫస్ట్‌లో అయితే చాలా చిన్నగా ఉండేదనమాట టెంపులు. మళ్ళీ కొంచెం టెంపుల్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేశారు. చాలా పెద్దగా చేశారనమాట టెంపుల్‌ని మాత్రం. చాలా అంటే చాలా బావుందండి. అసలు మనకు నిజంగా టెంపుల్‌కెళ్తే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఏ టెన్షన్‌లో ఉన్నా కొంచెం టెంపుల్‌కెళ్ళి అలా కూర్చుంటే మాత్రం మైండ్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. సో, ఇక్కడ చూడండి శ్రీ పోచమ్మ తల్లి ఆలయం అనమాట. అండ్ పెద్దమ్మ తల్లి ఆలయము. అండ్ దుర్గామాత తల్లి అండి. అట్లా ప్రతి అమ్మవారు ఒకటి ఈ టెంపుల్‌లోనే ప్రతి ఒక్క అమ్మవారు ఉంటారనమాట. సో, ఆ టెంపుల్ నుంచి మేము బయటకొచ్చాక మనకు లెఫ్ట్ సైడ్‌లో చిన్నగా నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటది. ఓన్లీ సెపరేట్‌గా ఇంకా నాగమ్మ తల్లికి మాత్రమే. ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టు అండ్ రాగి చెట్టు అండి. చూడండి మన నాగమ్మ తల్లికైతే సెపరేట్‌గా చిన్న టెంపుల్‌లాగా అయితే అక్కడొచ్చేసి మనం ఇందాకెళ్ళాం గదా! అమ్మవారి టెంపులు. సో, ఈ కేక్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. క్యారమిల్క్ కేక్ నేనే సొంతంగా ప్రిపేర్ చేశాను. సో, మార్నింగ్ మా హస్బెండ్ కట్ చేశారు. సూపర్ ఉంది అసలు కేక్ అని చెప్పేసి అన్నారు. సో, ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మా బ్రదర్ అండ్ మా అక్క అందరూ కలిసేసి బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టారు. నువ్వేం వంట చేయొద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళే ఆర్డర్ పెట్టారనమాట. బావుందండి బిర్యానీ మాత్రం. సో, ఈవినింగ్ వచ్చేసి మా అక్క అండ్ మా కుట్టి తల్లి మాత్రం ఇంటికొచ్చారనమాట కేక్ కటింగ్‌కి. ఇంకా మాకు దగ్గరలో మా అక్క వాళ్ళే ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళు కొంచెం లాంగ్‌లో ఉన్నారని చెప్పి రాలేకపోయారు. కానీ వాళ్ళొచ్చాక గూడా నేను లాంగ్ వీడియో తీసి అప్‌లోడ్ చేస్తానండి. సో, చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ కట్ చేసేస్తున్నారు. మా కుట్టి తల్లికే ఫస్ట్ తినిపిచ్చారనమాట. చూడండి ఒకటేసారి పెద్ద పీస్ పెట్టేసరికి మా కుట్టి తల్లికి ఫోటోకి పోజ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు, నవ్వాలో అర్థం కావట్లేదు. చూడండి. సో, ఎక్కడ గూడా నా వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అసలు మర్చిపోవద్దు. అండ్ నాదొక చిన్న సజెషన్ అండి. అదేంటి అంటే ఇప్పుడు ఎండాకాలం గదండీ! మనమే మనుషులం అసలు ఈ ఎండకి ఉండలేకపోతున్నాం. బయటికెళ్తే ఫుల్లు దాహమేస్తుంది. అట్లాంటిది చిన్న చిన్న జంతువులకి మీ ఇంటి బయట కొంచెం వాటరు, వాటికి ఫుడ్ ఏదైనా ఒకటి పెట్టండి. ప్లీజ్ ఇదొక జస్ట్ చిన్న మెసేజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.